చూడండి, ఇది సౌండ్ వస్తుంది. తర్వాత మనకి దీంట్లోకి గాలి అనేది ఫిల్ అవుతుంది. హే గైస్, ఇది మనకి టాటా నెక్సాన్లో టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే టైర్ మొబిలిటీ కిట్ అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్ అయితే ఇచ్చినారు వీళ్ళు. ఇది టాటా టైర్ మొబిలిటీ కిట్. ఇది మనము ఎప్పుడైనా పంచర్ వేసుకోవడానికి లేదంటే గాలి తగ్గిపోయినప్పుడు గాలి పట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు సడన్గా టైర్లలో గాలి తగ్గిపోయింది అనుకోండి, సో మనకి ఇక్కడ ఈ టైర్ మొబిలిటీ కిట్ యూజ్ చేసి ఎయిర్ని ఫిల్ చేసుకోవచ్చు. లేదా పంచర్ అయినట్లయితే ఇందులో ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ ఫిల్ చేసి టైర్ లిక్విడ్తో సీల్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనం జర్నీ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే చూద్దాము. ఈ టాటా వాళ్ళు ప్రొవైడ్ చేసిన టైర్ మొబిలిటీ కిట్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నా ఎలా యూజ్ చేయాలి అంటే అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇందుకైతే ఒక క్లియర్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ప్యాకింగ్ చూడడానికి. ఇది ఓపెన్ చేయగానే ఇందులో 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కాంటినెంటల్ మొబిలిటీ కిట్. ఇది యూజ్ చేసి మనము ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు దీంతో. సో ఇక్కడైతే ఒక ఎండ్ వచ్చేసి ఇది మనకి ఓకే, ఇది టైర్కి ఫిక్స్ చేసుకోవడానికి, గాలి పట్టుకోవడానికి. ఇది థ్రెడ్డింగ్ అయితే ఇలా ఉంది. సో ఇంకొక ఎడ్జ్ వచ్చేసి మొత్తం కంప్లీట్ వైర్ అయితే ఉంది. ఇది చాలా లాంగ్గానే ఉంది. ఇది నాకు తెలిసి 4 టైర్స్కి సరిపోయేటంత లెంత్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో 12 వోల్ట్ సాకెట్. ఇది మన నెక్సాన్లో ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్కి సరిపోయేటంత వైర్ లెంత్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి చాలా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి. సో ఇది వచ్చేసి ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఇది కింది కంటే ఆన్, పై కంటే ఆఫ్. సో అలానే ఇక్కడ లిక్విడ్ సీలెంట్ పెట్టుకోవడానికి ఈ నాబ్ అని అయితే చెప్పారు. ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ లిక్విడ్ ఇచ్చారు కదా, ఈ లిక్విడ్ ఇది కాంటినెంటల్ లిక్విడ్. ఇది ఇలా పెట్టి టైట్గా ఫిక్స్ చేసుకొని లిక్విడ్ సీలెంట్ టైర్లలోకి ఇన్సర్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందని అయితే ఉంది ఇన్స్ట్రక్షన్స్లో. ఇది మనం గాలి పట్టుకునేటప్పుడు అయితే ఇది టైట్ పొజిషన్లోనే ఉండాలి, లూజ్గా ఉన్నట్లయితే గాలి రివర్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్లో ఏముందంటే, ఇక్కడ ఆరెంజ్ కలర్ నాబ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఈ 12 వోల్ట్ సాకెట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక ఎండ్ వచ్చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇంకొక ఎండ్ వచ్చేసి టైర్ ప్రెషర్కి గాలి పట్టుకోవడానికి టైట్గా టైర్కి బిగించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 2 కన్నా తక్కువ ఉన్నట్లయితే మనము దీంట్లో గాలి పట్టుకోవాల్సి ఉంటుంది. 30 PSI ఉండాలి మినిమం మనకి టైర్లలో గాలి. ఇక్కడైతే 1 2 3 4 5 వచ్చేసి మినిమం 10 మినిట్స్ అయితే పడుతుందంట పంచర్ అయినప్పుడు మొత్తం ఇక్కడ లిక్విడ్ సీల్ అవ్వడానికి. తర్వాత మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి 3 to 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట మనకి ఇక్కడ పంచర్ వేసుకున్న తర్వాత. ఫస్ట్ 10 మినిట్స్ అయితే మనం ఎక్కడ వెహికల్ అయితే మూవ్ చేయకూడదు అని అయితే ఉంది. అదే అలాగే ఇక్కడ మనకి గాలి తక్కువ అయినప్పుడు పంచర్ 1 కంటే బిలో వెళ్ళినప్పుడు అయితే కనుక మనం గాలి పట్టుకున్న తర్వాత మ్యాక్సిమం లెస్ దాన్ 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలని ఉందన్నమాట. లేదంటే ఇది టో చేసుకొని వెళ్ళాలి అని అయితే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి రీడింగ్ మీటర్, మనం కనెక్ట్ చేయగానే ఎంత PSI ఉందనేసి డీటెయిల్గా చూపిస్తుంది. ఇక్కడ ఈ వైర్ లెంత్ వచ్చేసి చాలా సఫిషియెంట్గానే ఉంది, 4 టైర్స్కి సరిపడేటంత లాంగ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 12 వోల్ట్ సాకెట్. ఇది మనము కార్లో ఇన్సర్ట్ చేసుకొని ఫస్ట్లోనే చెక్ చేసుకోవాలి, ఈ పవర్ బటన్ ఆన్ చేసుకొని వర్క్ అవుతుందా లేదా అనేసి. సో వన్స్ వర్క్ అయిన తర్వాత ఈ ఫస్ట్ మనము టైర్కు గాలి ఫిల్ చేస్తున్నాం కదా, అక్కడ ఇన్సర్ట్ చేయకన్నా ముందే ఇది వచ్చేసి కనెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. వర్క్ అవుతుందంటే కన్నా తర్వాత టైర్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ క్యాప్ ఎప్పుడు టైట్ పొజిషన్లోనే ఉండాలి, లేదంటే మనము అక్కడ గాలి పట్టే ముందు ఇది కొంచెం లూజ్ చేసామనుకోండి మనకి గాలి రివర్స్ అయితే వచ్చేస్తుంది. సో అది మేక్ షూర్ మీరు చాలా టైట్గా ఫిట్ చేసుకొని గాలి పట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి లిక్విడ్ సీలెంట్ కాంటినెంటల్ది. ఇది ఇక్కడ నీట్గా రాస్తున్నది కదా, కాంటి మొబిలిటీ కిట్. ఇది వచ్చేసి లిక్విడ్ సీలెంట్. పంచర్ అయినప్పుడు మనము ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నాబ్ ఉంది కదా, ఈ క్యాప్ తీసి ఇది ఇంకా ఓపెన్లో చేయలేదన్నమాట. ఇది సీల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి ఇక్కడ సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకొని చాలా టైట్గా ఫిక్స్ చేసుకోండి. టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ కనెక్టర్ వచ్చేసి 12 వోల్ట్ సాకెట్లో కనెక్ట్ చేసుకోవాలి కార్ లోపల. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి టైర్కి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ ఆ ఎడ్జ్కి ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసి ఇది 2 ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనము కార్లో నుంచి ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకి లిక్విడ్ సీలెంట్ అనేది
లిక్విడ్ సీలెంట్ అనేది మనకి కార్ టైర్లోకి వెళ్ళిపోయి ఆ పంచర్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ చూపించినట్లుగా డిస్టెన్స్ మాత్రము ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మనం పంచర్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది నేను మన కార్కి గాలి తగ్గిపోయింది అనమాట. ఇది నేను ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. 1 to 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి, దీనికి పంచర్ అయినప్పుడు లిక్విడ్ సీలెంట్ ఎలా కనెక్ట్ చేయాలి, తర్వాత 12 వోల్ట్ సాకెట్కి ఆరెంజ్ కలర్లో నాబ్ ఉంది కదా దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎలా లూజ్ చేసుకోవాలి క్యాపు, తర్వాత 10 మినిట్స్ వరకు టైం పడుతుందన్నమాట గాలి ఫిల్ అవ్వడానికి. సో 2 PSI కన్నా తక్కువ ఉన్నప్పుడు గాలి పట్టుకొనేసి 3 to 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు దీనికి మనము. తర్వాత పంచర్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాగే లిక్విడ్ సీలెంట్ 20 PSI కన్నా తగ్గిపోయినప్పుడు ఈ లిక్విడ్ సీలెంట్ యూజ్ చేసుకునేసి ఫస్ట్ 10 మినిట్స్ వెహికల్ అయితే డ్రైవ్ చేయకూడదని ఉంది. సో తర్వాత లెస్ దాన్ 200 కిలోమీటర్స్ వరకు మీరైతే వెళ్ళొచ్చు. తర్వాత టో చేసుకొని లేదా పంచర్ వేసుకొనేసి లేదా టైర్ రిమూవ్ చేసుకొని ఇంకొక టైర్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవైతే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు PSI చూపించే ఇన్స్ట్రుమెంట్ మీటర్ ఇది. సో వన్స్ మనం టైర్ కనెక్ట్ చేసిన తర్వాత ఎంత PSI ఉందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో గాలి మనకు రివర్స్లో వచ్చినప్పుడు ఇక్కడ 20 PSI ఉందా 30 PSI ఉందా తెలిసిపోతుంది. సో మనం చూసుకోవాల్సింది PSI అనమాట, రెడ్ కలర్లో ఉన్నది. సో నేను ఇప్పుడు దీన్ని కార్ కనెక్ట్ చేసి చూపిస్తాను. హే గైస్, నేను రీసెంట్గా ట్రావెల్ చేసేటప్పుడు నా కార్లోని ఒక టైర్ ప్రెషర్ తగ్గిపోయిందనమాట సడన్గా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను నా నెక్సాన్లోని ఈ టైర్ మొబిలిటీ కిట్ యూస్ చేసి మళ్ళీ ఎయిర్ ఫిల్ చేసుకొని నా జర్నీ అయితే కంటిన్యూ చేశాను అనమాట. ఇక్కడ PSIలో మీకు చూస్తున్నారు కదా 27 అయితే ఉంది ఒక టైర్లో, ఇది 30 ఉండాలన్నమాట. సో మినిమం 30 మెయింటైన్ చేయాలి అన్ని టైర్లలో. సో ఇప్పుడు నేను ఈ టైర్ మొబిలిటీ కిట్ యూస్ చేసి నా టైర్లలోకి గాలి ఫిల్ చేయడానికి ఎలా ఏంటి అని చూపిస్తాను. సో ఇప్పుడు బేసిక్గా మనం చూస్తున్నట్లయితే ఈ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి సాకెట్ 12 వోల్ట్ సాకెట్. ఇది మన కార్ డాష్ బోర్డ్లోని 12 వోల్ట్ సాకెట్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనము ప్రెస్ ఇలా పెట్టిన తర్వాత కొంచెం లోపలికి ప్రెస్ చేసుకోవాలన్నమాట, సరిగ్గా ఇన్సర్ట్ అయిందా లేదో చూసి చెక్ చేసుకొని. అలాగే మనము ఇక్కడ దానికి టైర్ మొబిలిటీ కిట్లో ఒక పవర్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి చెక్ చేసుకోవాలి వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇది వచ్చేసి ఇంకొక కనెక్టరు, నేను ఇందాక చెప్పినట్లు 2 ఉంటాయి కదా, ఒకటి అక్కడ కనెక్ట్ చేస్తాం, ఇంకొకటి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది కనెక్ట్ చేసేటప్పుడు చాలా ఫిట్గా టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొంచెం లూజ్గా ఉంటే గాలి మొత్తం ఇక్కడే పోతుంది. ఇలా తిప్పితే కన్నా ఇందులో గాలి అంతా మళ్ళీ బయట వస్తుంది. ఇది ఎప్పుడు కానీ టైట్గా ఉన్నట్లు టైట్ చేసుకొని మళ్ళీ గాలి పట్టండి. ఇక్కడ ఈ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఇది కింద కంటే కన్నా ఆన్ అవుతుంది, పైకి ఉంటే ఆఫ్లో ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు కింద కంటున్నాను. ఇప్పుడు చూడండి మీరు ఎంత సౌండ్ వస్తుంది ఏంటనేసి. ఇక్కడ పైన నీడిల్లో మనకి రీడింగ్ చూపిస్తుంది ఎంత PSI ఉంది అని. మనము 30 వచ్చేంత వరకు ఎయిర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కాసేపు ఆన్ చేశాను కదా, ఎంత ఉంది ఏంటి చూద్దాము. సో ఇప్పుడు మనకి 29 వరకు వచ్చింది. సో ఇంకోసేపు పెడితే కన్నా మనకి 30 అవుతుంది. సో నేను దీన్ని మళ్ళీ ఆన్ చేశాను, ఒక 30-40 సెకండ్స్ పెట్టాను అనమాట. 30-40 సెకండ్స్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ టైర్ ప్రెషర్ చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత వచ్చింది ఏంటని. సో ఎక్కువ అవ్వకూడదు ఫ్రెండ్స్, మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కాసేపు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాను, 31కి అయితే వచ్చింది. సో మనకు 31 కూడా అవసరం లేదు. వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఈ వైర్స్ అన్నీ మనం చాలా నీట్గా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వైర్స్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చేసి బ్యాగ్లో పెట్టేసుకొని మళ్ళీ మన కారు డిక్కీలో పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని జిప్ క్లోజ్ చేసుకునేసి మళ్ళీ మనం ఎక్కడైతే ప్లేస్లోంచి తీసుకున్నామో కారు డిక్కీలో, సో అదే ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జిప్ లాక్లో మళ్ళీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అశోక్ పెద్దకోట్ల వ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.